సిలువలో పలికిన 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. మరి యేసు క్రీస్తు ప్రభుల వారు ఇక చివరి ఘట్టంలో ఉన్నారు. ఆ యొక్క మధ్యాహ్న కాల సమయంలో, ఆ యొక్క ఎండ వేళలో ఉండి మరి తన తండ్రికి తన ఆత్మను అప్పగించుకొచ్చున్నాడు. మరి యేసు ప్రభు వారు మరణానికి ముందు నెరవేరవలసిన చివరి ప్రవచనము ఈ యొక్క మాటతో నెరవేరింది. మరి కీర్తన 31:5 ప్రకారము, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొచ్చున్నాను. మరి గొప్ప సంతృప్తితో ఇక్కడ యేసు ప్రభు వారు తన ఆత్మను తన తండ్రికి అప్పచెప్పుచున్నాడు. మరి ఆత్మను తండ్రికి సమర్పణగా ఇచ్చుకుంటున్నాడు. మరి అంతేకాకుండా ఆత్మ విషయమై దీనులైన వారు తండ్రిలు అంటూ యేసు క్రీస్తు ప్రభు వారు తన పరిచర్యను ప్రారంభించారు. మరి ఈ లోకంలో శరీరుడిగా జీవించి చివరిగా మరి ఆ యొక్క మాటగా ఆత్మను అప్పగించుకొచ్చున్నాను అంటూ ముగించడం ద్వారా ఆయన యొక్క ఆత్మకి ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో ఇక్కడ వ్యక్తమవుతుంది. దేహాన్ని ఎంత కాపాడుకున్నాడో ఆత్మకు కూడా అంతే ప్రాధాన్యతను ఆయన ఇచ్చాడు. మరి మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? మరి మనమైతే ప్రయోజనం లేని దానికోసం ప్రాకులాడుతున్నాం. నిత్యం జీవింపజేసే ఆత్మను గురించిన ఆలోచన కానీ అవగాహన కానీ లేకుండా బ్రతికేస్తున్నాం. మరి ప్రయోజనం లేనిది ఏమిటిది ఈ లోకంలో ప్రియులారా అంటే, భూ సంబంధమైన వాటి అంటే సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, మంచి వివాహం చేసుకోవాలి, ఉన్నతంగా జీవించాలి, అందరిలో పేరు ప్రఖ్యాతిని సంపాదించుకోవాలని ఈ విధంగా మనం లోకంలో జీవిస్తూ ఉంటున్నాం. ఇలాంటి వాటిని గురించి మనము ఆలోచిస్తూ ఉంటున్నాం. మరి ఇవేవి మనల్ని లోకంలో జీవింపచేయలేవు. మరి ఏది జీవింపచేయగలరు అంటే, యోహాను సువార్త 6:63 ప్రకారము మరి ఆ శరీరం జీవింపచేసేది ఆత్మ మాత్రమే. ఈ శరీరాన్ని జీవింపచేసేది ఏది? ఆత్మ. ఈ యొక్క శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఈ యొక్క శరీరంలో ఉన్న ఆత్మ మనల్ని జీవింపచేస్తున్నది. మరి శరీరం ప్రయోజనం లేనిది. యేసు ప్రభువు పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి తన తండ్రి యుగాలుగా జీవించాడు. మరి దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. మరి ఈ యొక్క ఆత్మను తన తండ్రికి సంపూర్ణంగా ఒక సమర్పణగా ఆయన అప్పగించుకున్నాడు. మరి శరీరం ఎందుకు నిష్ప్రయోజనం అంటే, మరి ఆత్మ ఎందుకు విలువైనది అని గమనించినట్లయితే, మట్టిలో నుండి తీయబడిన ఈ యొక్క దేహం, మనకి ఈ యొక్క అందమైన మొహాలు, ఈ యొక్క అందమైన దేహం ఎక్కడి నుండి తీయబడింది? మట్టి నుండి